తెలుగు సినిమాలు పాయింటే రేంజ్లో సక్సెస్ అయితే సాధిస్తున్నాయి. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వస్తున్నా కానీ ఎక్కువ రోజులు థియేటర్స్లో ఆడడం అయితే లేదు. ఒకప్పుడు ఈజీగా 100 రోజులు, 150 రోజులు, 175 రోజులు, 200 రోజులకు పైగా ఆడేవి సినిమాలు. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ అయితే లేదు. మూవీ బాగుంటే 20 రోజులు, లేకపోతే 2-3 రోజులు థియేటర్స్లో అడావిడి చేస్తున్నాయి. షిఫ్ట్లతో కాకుండా 200 రోజులకు పైగా డైరెక్ట్గా ఆడిన మూవీస్ గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు నచ్చిన మూవీ ఏదో కామెంట్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ చాలా స్పీడ్గా అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. నంబర్ 1, జగదేక వీరుడు అతిలోక సుందరి. చిరంజీవి గారు నటించిన సోషియో ఫ్యాంటసీ చిత్రమిది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వరద పారించి ఇండస్ట్రీగా నిలిచింది. బీసీ సెంటర్స్లలో అవుట్ స్టాండింగ్ కలెక్షన్స్ రాబట్టింది మూవీ. అలాంటిది విజయవాడలోని అప్సరా థియేటర్లో 200 రోజులు డైరెక్ట్గా ఆడింది. చిరంజీవి గారి ఇమేజ్ను మరింత పెంచింది ఈ మూవీ. నంబర్ 2, ప్రతిఘటన. లేడీ ఓరియంటెడ్ సినిమాలలో సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది ఈ మూవీ. విజయశాంతికి ఫుల్ ఫాలోయింగ్ను పెంచిన చిత్రం ఈ ప్రతిఘటన. విజయశాంతికి లేడీ బాస్ అనే ట్యాగ్ వేసింది ఆడియన్స్ ఈ మూవీతోనే. అలాంటిది బెంగళూరులోని మెజెస్టిక్ థియేటర్లో డైరెక్ట్గా 203 రోజులైతే ప్రదర్శింపబడింది మూవీ. నంబర్ 3, అల్లరి ప్రియుడు. రాజశేఖర్ గారు నటించిన ఫుల్ లెంత్ ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీ చిత్రమిది. సాంగ్స్ అయితే చార్ట్ బస్టర్గా నిలిచాయి. రాజశేఖర్ గారి సినీ కెరీర్లో ఆల్ టైమ్గా నిలిచింది మూవీ. అలాంటిది విజయవాడలోని యువరాజు థియేటర్లో డైరెక్ట్గా 204 రోజులైతే ఆడింది. నంబర్ 4, దేవదాసు. మొదటి మూవీతోనే ఘన విజయం అందుకున్నారు రామ్. పక్కా లవ్ స్టోరీతో తెరకెక్కి సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది మూవీ. రామ్ కెరీర్ను పూర్తిగా మార్చేసిన చిత్రమిది. అలాంటిది హైదరాబాద్లోని ఓడియన్ 70mm డైరెక్ట్గా 205 రోజులైతే ప్రదర్శింపబడింది మూవీ. నంబర్ 5, బొబ్బిలి రాజం. విక్టరీ వెంకటేష్కు మాస్ ఆడియన్స్లో హెవీ ఫ్యాన్ బేస్ పెంచిన చిత్రమిది. మొదటి ఆట నుంచి హౌస్ఫుల్గా నడిచి నాన్ ఇండస్ట్రీగా నిలిచింది మూవీ. బీసీ సెంటర్స్లలో అయితే గ్రాండ్ ఓపెనింగ్స్ రాబట్టింది మూవీ. అలాంటిది హైదరాబాద్లోని సుదర్శన్ 70mm డైరెక్ట్గా 210 రోజులైతే ఆడింది. నంబర్ 6, ఆనందం. ఆకాష్ మెయిన్ రోలో నటించిన కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ ఇది. మామూలు అంచనాలతో తెరకెక్కి బ్లాక్ బస్టర్ టాక్ను తెచ్చుకుంది ఆనందం. అంతకంత లాభాలను అందించింది మూవీ. విజయవాడలోని శకుంతల థియేటర్లో డైరెక్ట్గా 210 రోజులైతే ఆడింది. నంబర్ 7, శ్రీ ముద్విరాట్ వీరబ్రహ్మేంద్ర గారి చరిత్ర. సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ గారు మెయిన్ రోలో నటించిన చిత్రమిది. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకొని ట్రెండ్ సెట్ రికార్డులైతే నెలకొల్పింది మూవీ. అలాంటిది హైదరాబాద్లోని రామకృష్ణ 70mm డైరెక్ట్గా 213 రోజులైతే ప్రదర్శింపబడింది. నంబర్ 8, శంకరాభరణం. ఈ ఫిలిం గురించి మాట్లాడాలంటే అద్భుతం, మహా అద్భుతం అనే పదాలు సరిపోవు. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఈ శంకరాభరణం ఫిలింకు సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. అలాంటిది హైదరాబాద్లోని ఓడియన్ 70mm డైరెక్ట్గా 213 రోజులైతే ఆడింది. దీంతోపాటు బెంగళూరులోని ఓ థియేటర్లో 250 రోజులకు పైగా ప్రదర్శింపబడడం మరో రికార్డు. నంబర్ 9, అల్లూరి సీతారామరాజు. సూపర్ స్టార్ కృష్ణగారు నటించిన బయోపిక్ ఫిలిమిది. ఇండస్ట్రీగా నిలిచి ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది మూవీ. కృష్ణగారి యాక్టింగ్కు ఫిదా అయ్యారు ఆడియన్స్. రిలీజ్ అయిన ప్రతి ఏరియా రికార్డైతే క్రియేట్ చేసింది మూవీ. అలాంటిది హైదరాబాద్లోని ఓడియన్ 70mm డైరెక్ట్గా 205 రోజులైతే ఆడింది మూవీ. నంబర్ 10, స్టూడెంట్ నంబర్ 1. జూనియర్ ఎన్టీఆర్కు బిగ్గెస్ట్ హిట్ను అందించింది మూవీ. డిఫరెంట్ యాక్టింగ్, స్క్రీన్ ప్లే, సెంటిమెంట్, సాంగ్స్ మెయిన్ ఎసెట్గా నిలవడంతో సక్సెస్ అయితే సాధించింది మూవీ. అలాంటిది ఆదోనిలోని నిర్మల్ థియేటర్లో డైరెక్ట్గా 217 రోజులైతే ఆడింది. నంబర్ 11, కలిసిందాం రామ్. రొటీన్ స్టోరీతో తెరకెక్కి సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది మూవీ. వెంకటేష్ గారు టెర్రిఫిక్ యాక్టింగ్ అయితే కనపరిచారు. పండుగ సీజన్లో రిలీజ్ అయింది కాబట్టి మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది మూవీకి. చాలా సినిమాలతో పోటీపడి హిట్ అయితే అయింది. అలాంటిది నంద్యాలలోని రామా థియేటర్లో డైరెక్ట్గా 220 రోజులైతే ఆడింది. నంబర్ 12, కొండవీటి సింహం. ఎన్టీ రామారావు గారు నటించిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ఇది. అన్నగారు డియోరోలో నటించారు. మాస్ ఆడియన్స్తోనే హౌస్ఫుల్గా నడిచింది మూవీ.
అలాంటిది శ్రీకాకుళంలోని సూర్యమహల్, వైజాగ్లోని శరత్ థియేటర్స్లలో 221 రోజులు డైరెక్ట్గా ప్రదర్శింపబడింది. ఎన్టీఆర్ గారి స్టామినా ఏంటో చూపించింది ఈ కొండవీటి సింహం. నంబర్ 13 సంసారం. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు నటించిన మల్టీస్టారర్ ఇది. టాప్ కాస్టింగ్తో తెరకెక్కి హిట్ అయితే అయ్యింది మూవీ. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కి చాలా రికార్డు నెలకొల్పింది. 1950లో 100 రోజులు ఓ మూవీ ఆడడమంటే అంత ఈజీ విషయమేం కాదు. అలాంటిది చెన్నైలోని జనతా టాకీస్లో 224 రోజులు డైరెక్ట్గా ఆడింది ఈ సంసారం. నంబర్ 14 తొలి ప్రేమం. పవన్ కళ్యాణ్ నటించిన ప్యూర్ లవ్ స్టోరీ ఇది. పవన్ కళ్యాణ్కు యూత్లో మరింత ఫాలోయింగ్ను పెంచిన చిత్రమిది. అలాంటిది గుంటూరులోని లిబర్టీ టాకీస్లో 224 రోజులైతే ఆడింది. అలాగే హైదరాబాద్లోని సంధ్యా 70mm 217 రోజులు డైరెక్ట్గా ఆడింది ఈ తొలి ప్రేమం. నంబర్ 15 సింహం. నందమూరి బాలకృష్ణకు కమ్బ్యాక్ ఫిలిమిది. సీడెడ్లో ఆల్ టైమ్ రికార్డులైతే నెలకొల్పింది మూవీ. బాలకృష్ణ డియోరోలో యాక్టింగ్ అదరగట్టారు. అలాంటిది గోపాలపట్నంలోని సూర్య డిలక్స్లో డైరెక్ట్గా 217 రోజులైతే ప్రదర్శింపబడింది. నంబర్ 16 ఖైదీ. చిరంజీవి గారి సినీ స్థాయిని మార్చేసింది ఈ ఖైదీ. చిరంజీవి గారి ఇమేజ్ను మార్చి తన స్టామినా ఏంటో చూపించింది మూవీ. 1983 టాప్ 3 సినిమాలలో ఒకటిగా నిలిచింది ఖైదీ. అలాంటిది హైదరాబాద్లోని శాంతి థియేటర్లో 226 రోజులైతే డైరెక్ట్గా ఆడింది ఈ మూవీ. నంబర్ 17 సమరసింహారెడ్డి. బాలకృష్ణ సినీ కెరీర్లో ఇండస్ట్రీకి నిలిచిన చిత్రమిది. టాలీవుడ్కు తొలి 20 కోట్ల షేర్ ఫిలిమిది. రిలీజైన ప్రతి ఏరియాలో డబుల్ ప్రాఫిట్ను అయితే అందించింది. ఫ్యాక్షనిజం సినిమాలలో సంచలనమైతే సృష్టించింది సమరసింహారెడ్డి. అలాంటిది గుంటూరులోని కృష్ణామహాల్ థియేటర్లో డైరెక్ట్గా 220 రోజులు ప్రదర్శింపబడింది. నంబర్ 18 ప్రేమాలయం. సల్మాన్ ఖాన్, మాధురీ దీక్షిత్ మెయిన్ రోలో నటించిన చిత్రమిది. తెలుగులో ప్రేమాలయం పేరుతో రిలీజై సూపర్ డూపర్ హిట్ అయితే అయ్యింది. లవ్ స్టోరీతో తెరకెక్కి ఎన్నో ప్రశంసలైతే అందుకుంది. 6 సెంటర్స్లలో 200 రోజులు షిఫ్ట్లతో ఆడగా అందులో వైజాగ్లోని శ్రీకృష్ణ థియేటర్లో డైరెక్ట్గా 238 రోజులైతే ప్రదర్శింపబడింది. నంబర్ 19 పాదాల భైరవి. ఎన్టీఆర్, ఎస్వి రంగారావు గారు మెయిన్ రోలో నటించిన బిగ్గెస్ట్ సక్సెస్ ఫిలిమిది. స్క్రీన్ ప్లేతోనే హిట్ అయింది మూవీ. బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం సృష్టించింది. ఎన్టీఆర్ గారి బాక్సాఫీస్ మార్కెట్ను మరింత పెంచింది. అలాంటిది విజయవాడలోని కళామందిర్ థియేటర్లో డైరెక్ట్గా 245 రోజులైతే ఆడింది. నంబర్ 20 ఇంద్రాం. చిరంజీవి గారు నటించిన తొలి ఫ్యాక్షనిజం చిత్రమిది. చిరంజీవి గారికి తొలి 30 కోట్ల ఫిలిం కావడం మరో రికార్డు. ఇండస్ట్రీగా నిలిచి క్లాసిక్ రికార్డు నెలకొల్పింది మూవీ. 175 రోజుల కేంద్రాలలో సంచలనమైతే సృష్టించింది. చిరంజీవి గారి యాక్టింగ్ పర్ఫెక్ట్గా కుదరడంతో సక్సెస్ అయితే సాధించింది మూవీ. అలాంటిది ఆదోనిలోని సత్య థియేటర్లో డైరెక్ట్గా 247 రోజులైతే ప్రదర్శింపబడింది. ఈ వీడియోలో 20 సినిమాల గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో మరిన్ని మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.